నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 72వ భాగం. నర్మదని పెళ్లి కూతుర్ని చేశాక మొత్తం పనంతా కావేరి మీద పడింది. అటు నుంచి కిరీటిని కూడా ఇంట్లో నుంచి కదలనివ్వడం లేదు. దాంతో కావేరికి ఒక్కొక్కసారి తినడానికి కూడా టైం దొరకడం లేదు. మర్నాడు పెళ్లి అనగా కళ్యాణ మండపం దగ్గరికి తమ ఇంటి నుంచి ఏమేమి తీసుకురావాలో ఆ లిస్ట్ని చూసుకుంటోంది కావేరి. నర్మద లోపల గదిలో అన్ని సర్దుతోంది. కిరీటి తల్లి పనివాళ్ళని పంపడంతో కొంత భారం తగ్గింది అక్కా చెల్లెళ్ళిద్దరికీ. ఇల్లంతా సందడిగా ఉంది. సరిగ్గా కిరీటి నర్మదల పెళ్లి డేట్కి నెల రోజుల తర్వాత అర్ణవ్ కావేరిల పెళ్లి ముహూర్తం కుదిరింది. ఎంగేజ్మెంట్ అవసరం లేదన్న అర్ణవ్ మాటకి తలవంచక తప్పలేదు సునీత, జనార్దన్లకి. కిరీటి నచ్చ చెప్పాడు వాళ్ళకి. కానీ ముహూర్తం విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకోలేదు సునీత. ఖచ్చితంగా సరైన ముహూర్తానికే పెళ్లి జరగాలని పట్టుబట్టడంతో ఇక అర్ణవ్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఒక చెంప అక్క పెళ్లి పనులు చూస్తూనే మరొక చెంప తన పనులు చూసుకుంటోంది కావేరి. ఆ రాత్రి అర్ణవ్తో తన పెళ్లికి ఒప్పుకున్నాక అతనితో ఒంటరిగా మాట్లాడడానికి అవ్వనే లేదు. ఒకరినొకరు చూసుకుని 3 రోజులైంది. అది ఆలోచించే తీరిక కూడా లేదామెకి. చిన్న ఉదయం నుంచి కనీసం కాఫీ కూడా తాగలేదు. ముందు ఇది తిను. నర్మద కంచంలో అన్నం పెట్టి తీసుకువచ్చింది. ఒక్క నిమిషం అక్క, అత్తయ్య గారు లిస్ట్ ఒకటి పంపారు, అది చూసేసి. తలెత్తకుండానే సమాధానం చెప్పింది కావేరి. చిన్నగా నిట్టూర్చింది నర్మద. ఆమె ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది. కలిపి ముద్దలు చేసి కావేరి నోటికి అందించింది. కావేరి ఆలోచించకుండానే నోరు తెరిచింది. అక్క, అబ్బా కారం అంటూ కళ్ళెత్తి చూసింది. నవ్వుతూ తన వైపే చూస్తోంది నర్మద. కావాలని కారంగా పెట్టావా? ఉఫ్ అని నోరు ఊదుకుంటూ ఆశ్చర్యపోయింది కావేరి. మరి ఎంత పిలిచినా నా వైపు చూడమే అలకగా అంటూ మరొక ముద్ద పెట్టింది నర్మద. ఈసారి కారం లేదులే, తిను. నోరు తెరవడానికి సందేహిస్తున్న చెల్లెలికి భరోసా ఇచ్చింది. నర్మద కలిపి ముద్దలు చేసి పెడుతుంటే ఆవురావురమంటూ తినేసింది కావేరి. ఇంత ఆకలి పొట్టలో దాచుకుని రాక్షసులా పనిచేస్తున్నావా? మందలించింది కంచం ఆమె తల చుట్టూ తిప్పి దిష్టి తీస్తూ నర్మద. ఆమె కంచం తీసుకుని లోపలికి వెళ్ళబోయింది. అక్క పిలిచింది కావేరి. హా అంటూ ఆమె వైపు తిరిగి చూసింది నర్మద. నర్మద నడుం చుట్టూ చేతులు వేసి పొట్టకి తల ఆనించి గట్టిగా హత్తుకుపోయింది కావేరి. ఏమైందమ్మా? ఆమె తల మీద చెయ్యి వేసి అడిగింది నవ్వుతూ నర్మద. నీకు పెళ్ళయ్యాక నాకిలా అన్నం తినిపించడానికి అవ్వదు కదా? ఏడుపు గొంతుతో అడిగింది కావేరి. గుండె పట్టేసినట్టయింది నర్మదకి. కావేరి సమస్య ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. తన పెళ్ళి. ఆ పనుల్లో ఉండగా అర్ణవ్ చెల్లెల్ని చేసుకుంటారని అనడం, ఈ హడావిడిలో పడి తామిద్దరూ వేరువేరుగా ఉండబోతున్నారనే విషయం మర్చిపోయింది. పెళ్ళైన తర్వాత ఇప్పటిలా ఉండడం కుదరదని పూర్తిగా మర్చిపోయారిద్దరూ. అదే క్షణంలో అర్ణవ్ లోపలికి అడుగుపెట్టి అక్కా చెల్లెళ్ళిద్దరినీ అలా చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అతను 2 రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు. రాజ్ ఇంటి మీద ఒక కన్నేసుంచాడు. రాజ్ అక్కడికి రానేలేదు. నరేంద్ర జాడ కూడా లేదక్కడ. ఇక చేసేదేమీ లేక ఆ రోజు తెల్లవారుజామున చేరుకున్నాడు ఇంటికి. నిద్ర లేచిన వెంటనే తల్లి బట్టలేవో ఇచ్చిరమ్మంటే నర్మద ఇంటికి వచ్చాడతను. నాకంత ఛాన్స్ ఎక్కడిస్తున్నావు? అన్నావు నీకు గోరుముద్దలు కలిపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్ద ముద్దకి ఒక్కొక్క ముద్దిచ్చి పెడతాడు. అప్పుడు నీకు అక్క గుర్తే ఉండదు. నవ్వుతూ ఆట పట్టించింది చెల్లెల్ని నర్మద. వణుకుతున్న కంఠాన్ని నవ్వుతూ కవర్ చేసుకుంది. పో అక్క, తనే చిన్నపిల్లాడు లాంటివాడు. నువ్వు నన్ను చూసుకున్నట్టుగా నేను తనని చూసుకోవాలి. అలా పట్టుకునే చిన్నగా నవ్వుతూ చెప్పింది తల పైకెత్తి అక్క కళ్ళలోకి చూస్తూ కావేరి. అవునా, మంచిదేగా, నీకు బాధ్యత వస్తుంది. కావేరి బుగ్గ సాగదీస్తూ చెప్పింది నవ్వుతూ. సారీ అక్క చెప్పేసింది కావేరి. అక్కని ఆ రాత్రి నానా మాటలు అన్న దగ్గర నుంచి
ఎలా సారీ చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉంది. ఇప్పటికీ ధైర్యం చిక్కింది. ఎందుకే? ఆ రాత్రే ఆ గొడవ మర్చిపోయిన నర్మద అడిగింది ఆశ్చర్యంగా. మర్చిపోయావా అప్పుడే? నిన్ను ఆ రాత్రి అన్నేసి మాటలన్నందుకు సారీ చెప్తున్నాను. అర్ణవ్ నాకు అర్థమయ్యేలా చెప్పే వరకు నిన్ను ఎంత బాధ పెట్టానో అర్థం కాలేదు చెప్పింది తలదించుకుని కావేరి. మెల్లగా కంచం పక్కన పెట్టి చెల్లెల్ని కొద్దిగా దూరం జరిపి కళ్ళు పెద్దవి చేసి చూసింది నర్మద. సరిపోయింది. ఆ రాత్రి కిరీటి నాకు నువ్వు చిన్నపిల్లవని, అన్నవ్ గురించి టెన్షన్లో ఉన్నావని నేనే అర్థం చేసుకోవాలని నాకు చెప్పాడు. హక్కున నవ్వుతూ అంది నర్మద. ఊర్ని ఈ అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కుని మనతో మాట్లాడారంటావా? అక్కవైపు ఆశ్చర్యంగా చూసింది కావేరి. అయి ఉండదులే, వాళ్ళ సంస్కారం అలాంటిది. కిరీటి చాలా మంచివారు ఎలాగైనా. సిగ్గుపడుతూనే మురిసిపోయింది నర్మద. ఓయ్, అలా అయితే అర్ణవ్ చెడ్డవాడా? నీ కిరీటి కన్నా నా అర్ణవ్ మంచివాడు. పో. లేచి నిలబడి అప్పుడే సారీ చెప్పిన కావేరి తిరిగి పోట్లాట వేసుకుంది అక్కతో. ఏం కాదు, నాలుగు బయటపెట్టి వెక్కిరిస్తూ అని లోపలికి తుర్రుమంది నర్మద. అక్క, అర్ణవ్ కిరీటి కాదు. నవ్వుకుంటూ అరిచి తన ఫోన్ చేతిలోకి తీసుకోబోతూ ఎదురుగా గోడకి ఆనుకుని తన వైపే చూస్తూ నిలబడిన అర్ణవ్ని చూసి గతుక్కుమంది. నువ్వెప్పుడొచ్చా? లోపల నుంచి తన్నుకొస్తున్న ఎక్సైట్మెంట్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది. అతను మాట్లాడలేదు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలబడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత తాపీగా ఆమె వైపుకు అడుగులు వేశాడు. ఆమె గుండె దడదడా కొట్టుకుంది. ముద్దకి ముద్దు. ఆమెకి బాగా దగ్గరగా వచ్చి కొద్దిగా ముందుకు వంగి చెవిలో చెప్తూనే ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు. మిస్డ్ యూ అన్నాడు. నేను కూడా. భుజం మీదుగా వెనక్కి చూసి అక్క అక్కడ లేదని నిర్ధారించుకుని చటుక్కున అతని బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్పింది కావేరి. అతను మరి మాట్లాడేలోపుగా చిన్నగా గొంతు సవరించుకుంది నర్మద. చటుక్కున దూరం జరిగారిద్దరు. ఏం తెచ్చావు నా కోసం? నవ్వుతూ అడిగింది అతన్ని నర్మద. కిరీటి ఇచ్చినది కావేరికి ఇచ్చావదనా, తన దగ్గర నుంచి తీసుకో సీరియస్గా చెప్పి ఇది అమ్మిమ్మంది అని బట్టల కవర్ ఇచ్చాడు. పనుందని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే కావేరి మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తనని అక్క దగ్గర అలా ఇరికిస్తాడని ఊహించలేదామె. అక్క చెయ్యి చాపి తన వైపు ఆశగా చూస్తుంటే ఏం చెప్పాలో తెలియలేదు. చటుక్కున అక్క బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి పారిపోయింది కావేరి, పిలుస్తున్న అక్క మాటని వినిపించుకోకుండా. బయటికి వచ్చిన కావేరి గేట్ బయట ఎవరో నిలబడి ఉండడం గమనించి అటు నడిచింది. ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఎవరు కావాలండి? అడిగింది కావేరి మర్యాదగా. కావేరి గారి ఇల్లేనా అండి? అడిగింది ఆ అమ్మాయి. అవునండి అంటూ గేట్ తీసింది కావేరి ఆమెని లోపలికి రమ్మని చెప్పడానికి. ఆ అమ్మాయి ఉన్న చోటు నుంచి కదల్లేదు. కావేరి ఒక అడుగు బయటికి వేసి ఆమెని పరీక్షగా చూసింది. మధ్యతరగతి అమ్మాయిలా ఉంది. ఎక్కడో ఉద్యోగం చేస్తూ అటుగా వచ్చినట్టుగా ఉంది. బహుశా అడ్రస్ మర్చిపోయిందేమో అనుకుంది కావేరి. నేనే కావేరిని, మీరెవరు అని అడిగేలోపుగా ఆమె ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న కర్చీఫ్ని ఆమె ముక్కుకు ఆనించింది. కావేరి తేరుకునే లోపుగా జరిగిపోయింది ఆ సంఘటన. కుప్పలా కూలిపోయింది నేల మీద కావేరి. ఎవరు నువ్వు? వెనక నుంచి వినిపించింది గుండెని జలధరింపచేసే కంఠం. ఆమె చటుక్కున వెనక్కి తిరిగి అర్ణవ్ని ఒక్క తోపు తోసి అతను తనని తాను బ్యాలెన్స్ చేసుకునే లోపుగా బాణంలా పరుగు తీసింది. అర్ణవ్ తేరుకుని ఆమె వెంట పడేలోపుగా వీధి చివర ఉన్న కారులోకి ఎక్కేసింది. క్షణాల్లో కారు అక్కడి నుంచి మాయమైంది. అర్ణవ్ ఇంకా ఆ కారు గురించి ఆలోచించలేదు. వెనక్కి తిరిగి పరుగున కావేరి దగ్గరికి చేరుకున్నాడు. తూనీగా రెక్కల్లా కొట్టుకుంటున్న గుండెతో మోకాళ్ల మీద కూర్చుని ఆమెని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. క్లోరోఫామ్ యూజ్ చేశారని అర్థమవుతూనే ఉంది. మెల్లగా ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని గేట్ తీసుకుని లోపలికి తీసుకువచ్చి సోఫాలో పడుకోబెట్టాడు. అప్పుడే బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన నర్మద కావేరిని అలా చూడగానే ఒక్క కేక వేసి అటు పరిగెత్తుకొచ్చింది. ఏమైంది చిన్నా అంటూ పిచ్చిగా చెల్లెల్ని కుదుపుతూ అరిచింది. వదినా, టెన్షన్ లేదు, ఆమెకి క్లోరోఫామ్ ఇచ్చారు. లక్కీగా నేను వెనక్కి తిరిగి వచ్చాను కాబట్టి సరిపోయింది. నర్మద భుజాలు పట్టుకుని లేవదీసి సోఫాలో కూర్చోబెడుతూ
వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆమె చేత మంచినీళ్లు తాగించాడు. మొబైల్ తీసి కిరీటికి కాల్ చేసి విషయం చెప్పాడు. విషయం తెలిసిన మరుక్షణం కాల్ కట్ చేశాడు కిరీటి. అంటే వెంటనే బయలుదేరుతున్నాడన్నమాట. భయంతో వణుకుతున్న నర్మదని ఎలా ఓదార్చాలో తెలియక, స్పృహలో లేని కావేరిని ఆమె ఎదురుగా తన గుండెల్లోకి ఎలా చేర్చుకోవాలో అర్థం కాక అయోమయంలో కూరుకుపోయాడు. అర్ణవ్ సరిగ్గా పావుగంటలో కిరీటి అక్కడ ఉన్నాడు. లోపలికి అడుగుపెట్టిన కిరీటి ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎలా జరిగింది? మేఘగర్జనలా వినిపించింది ఆ నిశ్శబ్దంలో అతని కంఠం. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని మీరు తప్పకుండా వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి.